finalization, and article's aspiration. చించేస్తాం మీ బ్యాలెన్స్ షీట్. ఆఫీస్లో ఉన్నట్టే పిల్లలు క్లయింట్ల దగ్గర కూడా ఉంటారనుకుంటున్నారా? క్లయింట్ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసా? లేట్గా వెళ్తారు, ఎఫ్పీ చూస్తారు, అప్పుడప్పుడు ఆడిట్ చేస్తారు. ఆడిట్ చేస్తే ఏం చేస్తారో తెలుసా మీకు? ఏం చేస్తారు? ఫేస్బుక్ చూస్తారని చెప్తున్నాను కదా, చాలా. సుక్కు ఆగరా, ఏంట్రా నాది తప్పని ఈయన అంటాడు, నీది తప్పని నువ్వు వెళ్ళిపోతున్నావు. అసలు ఏం జరుగుతుంది ఈ ఆఫీస్ లో? చెప్పండి నాకు, నేనేం చేశానో చెప్పండి నాకు. అంతా మీరే చేశారు. నేనా? నేనేం చేశాను రా? సార్ చాలు సార్, మీ వల్ల నేను కోల్పోయింది చాలు. ఏం కోల్పోయావురా నువ్వు? ఇంకా అర్థం కాలేదు సార్ మీకు? ఆర్టికల్స్ నా దగ్గర ఏముంది, ఇప్పుడు ఏం లేదు, అదే సార్ నేను కోల్పోయింది. బ్లూ పెన్, బ్లాక్ పెన్ అన్ని పోయాయి సార్, రెడ్ పెన్ ఒకటే మిగిలింది. మిమ్మల్ని ప్రతి ఆడిట్ కి పంపించేటప్పుడు 100 సార్లు చెప్పి పంపిస్తాను కదరా. చెప్తారు, జనవరి 1 మీటింగ్లు పెట్టి మరీ చెప్తారు. ఏం చేయాలో చెప్తారా, అని ఎలా చేయాలి ఇప్పుడు చెప్పారా? ఎక్కువ కంపెనీస్ ఓటింగ్ పంపించడం ఉన్న సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు, కానీ ఫైనలైజేషన్ చేయలేకపోతున్నాం అన్న బాధ మీకు తెలియదు. అసలు మాతో ఇంటరాక్ట్ అవుతాయి కదా సార్, మా డౌట్స్ ఏంటో, అబ్జర్వేషన్స్ ఏంటో మీకు తెలిసేది. ఏదైనా డౌట్ ఉంటే క్లయింట్ని పిలిపించి మాట్లాడతారు. మాతో మాట్లాడండి సార్, మా ఫైల్ చూసి మాట్లాడండి సార్. ఏరా, ఎప్పుడు నేనే కదరా ఫైల్ ఏదని అడుగుతాను. అడుగుతారు, బట్ చూడరు. ఎందుకంటే అందులో అబ్జర్వేషన్స్ ఉండవు అని మీరు అనుకుంటారు. హలో, చెప్పండి. ఓకే సరే అండి, అయితే నేను పంపిస్తానులే అండి. అరే సుక్కు, టికెట్ కన్ఫర్మ్ అయినాయి అంటారా? సండే అవుట్ స్టేషన్కి వెళ్ళాలి. ఈ అవుట్ స్టేషన్ వెళ్ళాలంటారు, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అంటారు. క్లాస్ కొని ఇందులోనే ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుందని చెప్పి నా చేతిలో టికెట్ పెట్టి నన్నే కన్విన్స్ చేసేస్తారు. నాకు ఎలా ఉంటుంది తెలుసా? టికెట్ చించేసి క్లాస్ కి వెళ్తాను అని అవ్వాలనిపిస్తుంది. కోచింగ్ పంపిస్తారు, నేను వెళ్తాను, కానీ నేను టిక్కులు కొట్టేలోపే మీరు రిపోర్ట్ ఇచ్చేస్తారు. నవ్వుతున్నారు సార్ క్లయింట్ ఆఫీస్ లో. అరే సుక్కు రారా, బిఆర్ఎస్ చేద్దామంటారు. నేనేదో చేద్దామని వస్తాను, కానీ మీరు నా చేయి పట్టుకొని బ్యాంక్ కన్ఫర్మేషన్ మీరు టిక్ కొట్టు, బ్యాంక్ బుక్ మీరు టిక్ కొట్టు అని నా బిఆర్ఎస్ కూడా మీరే టిక్కులు పెట్టిస్తుంటే ఇంకా నేను ఎందుకు సార్ కొట్టడం? ఆఖరికి టిక్ ఎలా కొట్టాలో కూడా మీరే నేర్పిస్తే చేయి కదలేదు. మీరు చెప్పిన కోచింగ్ చేయలేక, నాకు వచ్చిన ఫైనలైజేషన్ చేయలేక అసలు నేను ఆడిటింగే నేర్చుకోలేకపోయాను సార్. నా ఫ్రస్ట్రేషన్, కోపం, బాధ ఎవరి మీద చూపించాలి, ఎలా చూపించాలో కూడా తెలియక చివరికి ఒక రోజు నా గర్ల్ ఫ్రెండ్ మీద వచ్చేసాను సార్. దాంతో తను నాకు మిస్డ్ కాల్ ఇవ్వడం కూడా మానేసింది సార్. అసలు నేను ఎందుకు ఇలా ఉన్నాను నా గర్ల్ ఫ్రెండ్కి అర్థం కాకపోతే క్లయింట్కి ఏం అర్థం అవుతుంది సార్. అందుకే ఆడిట్ పోయింది. ఈజీ లేదు, సుక్కు టిక్కు కూడా కొట్టలేదని చెప్పి క్లయింట్ వెళ్ళిపోయాడు. క్లయింట్ వచ్చినప్పుడు చెప్పాను నీకు మంచి ఆడిట్ ఇస్తాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను ఈ ఆడిట్ ఫామ్ మంచి క్లయింట్ని కోల్పోయాను. ఆడిట్ పోయింది, ఇట్స్ గాన్. ఇప్పటి వరకు మనం చేసిన స్టార్ట్ ఆడిట్ సార్, ఆ రోజుకి తెలియకపోవచ్చు మనం ఏం చేసాము, బట్ ఇప్పుడు చేసే ట్యాక్స్ ఆడిట్ అసెసింగ్ ఆఫీసర్ తెలిసిపోతుంది. ఆ రోజు ట్రిబ్యునల్కి వెళ్ళడానికి మీరే బాధపడతారు. ఇప్పటిదాకా ఒక ఆడిటర్ మీరు సంతకం పెట్టాను అనుకుంటున్నారు కదా, మీరు సంతకం పెట్టడానికి ఇన్నేళ్ళుగా నేను టిక్కులు కొడుతూనే ఉన్నాను సార్. ఇలాగే టిక్కులు కొడుతూ ఉంటే ఏంటో నా జీవితం అని ఏదో ఒకటి వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఆర్టికల్స్ మొత్తం వాచెస్ ఉంటాయి సార్, షెడ్యూల్స్ ఉండవు. ఇన్ని రోజులు నేనేం నేర్చుకోలేదు సార్, నేర్చుకోవడానికి ట్రై చేస్తాను అంతే, ఇక ముందు కూడా ట్రై చేస్తాను. ఇప్పుడు చిన్న రిక్వెస్ట్ సార్, మీరు నాకేం నేర్పించకుండా నేనని నేర్చుకోవాలి మాత్రం అనుకోకండి సార్, ప్లీజ్. సుక్కు ఆగరా, వచ్చి కూర్చో. మీరందరూ ఏదో నేర్చుకుంటున్నారని చెప్పి నేను ఆనందపడ్డాను రా. మీకేమీ నేర్పించకుండానే నేను ఆడిట్ చేపిస్తున్నాను అనుకోలేదు. నాకు ఫీజు వచ్చినప్పుడు కూడా నేను అంత ఆనందపడలేదురా, కానీ మీకు స్టైపెండ్ ఇస్తే మాత్రం నేను ఐసీఐకి చెప్పుకుంటాను. కానీ నా ఒక్క ఆడిట్ కోసం మిమ్మల్ని ఇన్ని టిక్కులు పెట్టిస్తున్నాను నాకు తెలియలేదురా. చెప్పచ్చు కదరా నాకు, ఎందుకు చెప్పలేదు నాకు? ముందే చెప్పుంటే టర్మినేషన్ ఇచ్చేసేవాడిని కదరా. ఇందుకే చెప్పలేదు సార్, చెప్తే టర్మినేషన్ ఇస్తారని తెలుసు. చెప్తే ప్రిన్సిపల్ కింద చెప్పొచ్చు, కానీ మీరు ఎవరి మాట వినరు. మా చేతి రెడ్ పెన్ ఇచ్చి వాచర్ మీరు టిక్ పెట్టించి మీరు ఆనందపడతారు.
ఆ ఆనందం మీకు ఎప్పుడు అలాగే ఉంచాలని చెప్పలేదు. బట్ నేను సీఏ వదులుకోలేదు సార్. అందుకే 2 విషయాలు మీరు నేర్పించుకున్నాయని నేను నేర్చుకుందాం అనుకున్నాను. ఒకటి ఫైనలైజేషన్, 2 ట్యాక్స్ ఆడిట్. అందుకే ఆడిట్ పోయింది. ఇప్పటికీ నా దగ్గర రెడ్ పెన్ ఒకటే ఉంది సార్. సారీ రా, ఈ టిక్కులన్నీ నా వల్లే కదా. जा फाइनलाइजेशन करके आ. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కనకన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి కలవో అలవో వలవో నా ఊహల హాసిని మదిలో కదలా మెదిలే నా కలల సుహా